హలో సన్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, సిద్రాజ్ చంద్ ప్రాజెక్ట్లో ఫస్ట్ టైం రిజిస్టర్ ఎలా అవ్వాలి, పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని క్లియర్ కట్గా ఒక వీడియోతో చేశాను కదా. ఆ వీడియో చూసి చాలామంది దగ్గర 5,000 మంది ఆ వీడియోతో చూశారు. ఆ వీడియో చూసి నా రిఫరల్ ద్వారా 400 మంది అయితే జాయిన్ అయితే అయ్యారు. సో తీరా ఆ వీడియోకి పాలసీ అనేది యూట్యూబ్ పాలసీ ఫాలో అవ్వలేదని యూట్యూబ్ డిలీట్ చేయడం అయితే జరిగింది. బట్ ఆ వీడియో ఫేస్బుక్లో అయితే ఉంది. ఫేస్బుక్లోకి అయితే వెళ్ళి ఆ వీడియోతో చూసి ఈజీగా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని నేను చెప్పాను. ఇంక వీడియో అయితే చేశాను అనమాట. బట్ చాలామందికి తెలియట్లేదు అనమాట. ఫేస్బుక్లోకి అయితే వెళ్ళి వీడియో ఎక్కడ ఉంటుంది, ఎలా చూడాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మనము యూట్యూబ్లోనే ఒక వీడియో అయితే చేయండి మళ్ళీ అని చాలామంది ఫోన్ చేసి మెసేజ్లు అయితే చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇంకో వీడియో అనేది క్లియర్ కట్గా చేద్దామని. సో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా సిద్రాజ్ చంద్ ప్రాజెక్ట్లో ఫస్ట్ టైం ఎలా రిజిస్టర్ అవ్వాలి, పాస్వర్డ్ని కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ కట్గా గైడ్ అయితే చేస్తాను. సో యూట్యూబ్ అనేది ఆ వీడియోని ఎందుకు డిలీట్ చేసింది, యూట్యూబ్ పాలసీని నేను ఏం ఫాలో అవ్వలేదు అనేది మీకు చెప్తాను. నార్మల్గా నేను ఏం చేస్తాను, మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ డిస్ప్లే అనేది చేసి చూపిస్తాను డెమోగా. ఇలా క్రియేట్ చేసుకోవాలి, స్టెప్స్ని ఇలా ఫాలో అవ్వాలి అని స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తూ ఉంటాను కదా. సో అందులో నా పేరు, నా మొబైల్ నెంబరు, నా ఈమెయిల్ ఐడి అనేది కనిపించినట్టుగా అలాగే చూపించాను నేను. సో అలా చూపించకూడదు, మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అలా కనిపించకూడదు, బ్లర్ చేసి పెట్టాలి దాన్ని. సో మీరు కనిపించినట్టు అయితే పెట్టారు. సో యూట్యూబ్ పాలసీని మీరు ఫాలో అవ్వలేదు అని సో ఆ వీడియో అనేది డిలీట్ చేసిందనమాట. సో అర్థమైందిగా, వీడియోస్ డిలీట్ అయినా పర్లేదు కానీ యూట్యూబ్ ఛానలే డిలీట్ అయితే సో చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చిన యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ అయితే చాలా బాధపడాల్సి వస్తుంది కదా. ఎంఎంజీ అబ్దుల్లా అని ఇంకో ఛానల్ అయితే ఉంది. ఇన్కేస్ ఈ ఛానల్ కానీ డిలీట్ అయినట్టయితే సో ఆ ఛానల్లో వీడియోస్ అనేవి కంటిన్యూ అయితే అవుతాయి. సో అర్థమైందిగా, ప్రతి ఒక్కరూ ఇప్పటివరకు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళందరూ ఈ ఛానల్ని ఎవరెవరైతే ఎంఎంజీ డిజిటల్ ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టారో సో వాళ్ళందరూ మీరందరూ ఎంఎంజీ అబ్దుల్లా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇన్కేస్ పాలసీ వల్ల అదర్ ప్రాబ్లం వల్ల ఈ ఛానల్ అనేది డిలీట్ అయింది అనుకోండి, సో ఆ ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. సో అర్థమైందిగా, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ఛానల్ని ఎంఎంజీ అబ్దుల్లా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. యూట్యూబ్లోకి అయితే వెళ్ళి మీరు సెర్చ్లో ఎంఎంజీ అబ్దుల్లా అని సెర్చ్ చేయగానే 2 ఛానల్స్ వస్తాయి మావి. ఎంఎంజీ అబ్దుల్లా ఛానల్ వస్తుంది, ఎంఎంజీ డిజిటల్ అయితే వస్తుంది. రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అర్థమైందిగా. సో సిద్రాజ్ చంద్ ప్రాజెక్ట్లో ఫస్ట్ టైం ఎలా రిజిస్టర్ అవ్వాలి, పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మైనింగ్ ఎలా చేయాలి అనేది వీడియోలో స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ టైం రిజిస్టర్ కాని వాళ్ళు మళ్ళీ ఈ వీడియో అయితే చూసి రిజిస్టర్ అయితే అవ్వండి. మంచి ప్రాజెక్ట్, దుబాయ్కి సంబంధించి ప్రాజెక్టు, రోజు 2 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో అర్థమైంది ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూసి ఈజీగా మీరు సిద్రాజ్ చంద్ ప్రాజెక్ట్లో ఫస్ట్ టైం రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇన్కేస్ కాని వాళ్ళు అందరూ క్లియర్ కట్గా మీకు డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్ అయితే ఇస్తున్నాను. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి అయితే పెడతాను. అక్కడ నుంచి అయినా డిస్క్రిప్షన్లో నుంచి అయినా మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ నా ప్రొఫైల్ అయితే కనిపిస్తుంటుంది, దాని కింద క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంటుంది, దాని కింద నా పేరు అయితే కనిపిస్తుంటుంది, అలాగే పేరు కింద యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది, అలాగే ఇండియా అని కనిపిస్తుంది. పైకి అయితే స్క్రాల్ చేయండి. కేవైసీకి నేను సబ్మిట్ కూడా చేసా, పెండింగ్లో అయితే ఉంది అనమాట కేవైసీ. పైకి అయితే స్క్రాల్ చేయగానే ఇక్కడ కింద ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ సెండ్ అని ఉంటుంది. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద అయితే క్లిక్ చేసిన తర్వాత లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ అని వస్తుంది అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వైలెట్ కలర్లో అయితే ఉంది కదా, లోడింగ్ అయితే అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద అది క్లిక్ చేయగానే మీ అకౌంట్ అనేది ఓపెన్ అయితే అవ్వదు అనమాట. ఎందుకంటే మీరు అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేయలేదు, ఇంకా జస్ట్ మీరు నా రిఫరల్ ద్వారా జాయిన్ అయితే అయ్యారు అంతే. సో ఇక్కడ మీకు కింద సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది కనపడుతుంది. సో 2-3 ఈమెయిల్ ఐడి ఉంటే కనుక మీకు ఆ 2-3 ఈమెయిల్ ఐడి అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇందాక ఫస్ట్లో మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశారో, ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకే ఈమెయిల్ ఐడి ఉంటే కనుక ఒకే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు కింద ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత అలో అని కనిపిస్తుంది. అలో మీద అయితే క్లిక్ చేయండి. అలో పర్మిషన్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ అది కనిపిస్తుంది. ప్రొఫైల్ ఐడి ఉంటే కనుక ఈమెయిల్లో సో కనిపిస్తుంది, లేకపోతే ఏం కనిపించదు. సో ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. అలాగే కింద ఇక్కడ
మీ పేరు అయితే కనిపిస్తుంది. మెయిల్ ఐడికి ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుతుంది. సో ఈ పేరు మీ ఆధార్ కార్డులో సేమ్ ఉంటే కనుక అలాగే ఉంచండి. లేదు మీ పేరు ఆధార్ కార్డులో వేరే అయితే ఉంది, ఇక్కడ వేరే ఉంది అంటే కనుక సో ఇక్కడ మీ ఆధార్ కార్డులో పేరు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. యూజర్ నేమ్ అనేది మీ పేరులో లాస్ట్ పేరు కానీ ఫస్ట్ పేరు కానీ ఎంటర్ చేసి సో లాస్ట్లో 2, 3, 4 నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఇలాంటిది ఒక యూజర్ నేమ్ అనేది మీరు క్రియేట్ అయితే చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డులో పేరు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లేకపోతే మీకు కేవైసీ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే వస్తుంది. సో అర్థమైందిగా పై నెట్వర్క్లో చాలామంది అలాగే చేశారనమాట. ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయ్యారు కాబట్టి కేవైసీకి ప్రాబ్లం అయితే వస్తుంది. కేవైసీ చాలామందికి రిజెక్ట్ అయింది కాబట్టి సో ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో పేరు అలాంటిదే ఇక్కడ కూడా ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే కనుక ఫస్ట్ నేమ్ దగ్గర వచ్చేసి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీ ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది అనుకోండి, ఫస్ట్ నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో కింద వచ్చేసి ఇక్కడ మొబైల్ అని ఉంటుంది, దాని కింద యారో మార్క్ అయితే ఉంటుంది. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సో సెర్చ్లో ఇండియా అని సెలెక్ట్ చేసి ఇండియా అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద నేషనాలిటీ అని ఉంటుంది. నేషనాలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మీ యూజర్ నేము, మీ పేరు, మొబైల్ నెంబరు, నేషనాలిటీ ఇండియా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది, మీ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది, అని అలాగే అలో మీద అయితే క్లిక్ చేయండి. అలో యాక్సెస్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత అలో అని వస్తుంది, అలో మీద అయితే క్లిక్ చేయండి. సో అలో మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు సిద్రాజ్ చైన్ ప్రాజెక్ట్లో రిజిస్టర్ అయిపోయినట్టే. సో అర్థమైందిగా పైకి అయితే స్క్రాల్ చేయండి. క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, మీ పేరు అయితే కనిపిస్తుంది కదా, యూజర్ నేమ్ కనిపిస్తుంది, ఇండియా అయితే కనిపిస్తుంది, ఇక్కడ షేర్, కాపీ, లింక్ అని ఉంటుంది. సో షేర్ మీద క్లిక్ చేసి ఎవరికైనా మీరు మీ రిఫరల్ కోడ్ అనేది లింక్ అనేది పంపించుకోవచ్చు. కాపీ మీద క్లిక్ చేసి ఎవరికైనా వాట్సాప్లోకి అయితే వెళ్ళి మీ రిఫరల్ కోడ్ అనేది అక్కడ పేస్ట్ చేసి వాళ్ళకు జాయిన్ అయ్యమని చెప్పండి. సో అర్థమైంది. కాపీ, షేర్ రెండు ఒకటే, రెండు మీ రిఫరల్ కోడే అనమాట. కాపీ మీద క్లిక్ చేసినా, షేర్ మీద క్లిక్ చేసి పంపించినా సో రెండు మీ రిఫరల్ కోడే అనమాట. అర్థమైందిగా పైకి అయితే స్క్రాల్ చేయండి. కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ డైలీ టోకన్స్ అని ఉంటుంది. సో దీని కింద మనకు ఆరెంజ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తిరుగుతూ లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత పక్కనే ఇక్కడ మనకు ఎస్టీ అని ఉంది కదా, ఇక్కడ పక్కనే మనకు 2 కాయిన్స్ అయితే వచ్చాయి. సో డైలీ ఇలా 2 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పక్కనే మనకు టైమింగ్ అనేది రన్నింగ్ అయితే ఉంది. 23 hours 59 minutes 40 seconds 35 seconds అనేవి ఇక్కడ రన్నింగ్ అవుతుంది కదా. సో ఈ 23 hours అంటే 24 hours తర్వాత మళ్ళీ 24 hours తర్వాత ఈ యాప్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ 2 కాయిన్స్ అనేవి యాడ్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా ఇన్కేస్ మీరు ఎవరికైనా రిఫరల్ చేస్తే కనుక ఒక కాయిన్ అయితే వస్తుంది. సో ఆ ఒక కాయిన్తో పాటు వాళ్ళు తర్వాత కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత 10 కాయిన్స్ అయితే వస్తాయి. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ 10 కాయిన్స్ అనేవి అడిషనల్గా యాడ్ అయితే అవుతాయి అనమాట. సో అర్థమైందిగా సో వాళ్ళ ద్వారా బూస్టింగ్ రేట్ కానీ పర్సెంటేజ్ కానీ ఏం రాదు, ఒక కాయిన్ అయితే వస్తుంది రిఫరల్ ద్వారా. మళ్ళీ వాళ్ళు కేవైసీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత 10 కాయిన్స్ అనేవి వాళ్ళ ద్వారా అడిషనల్గా అయితే యాడ్ అయితే అవుతాయి. సో అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్ కట్గా పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తా. సో అర్థమైందిగా ఇక్కడ నుంచి ఇక్కడ 3 lines అయితే కనిపిస్తుంది కదా పైన, ఈ 3 lines మీద అయితే క్లిక్ చేయండి. 3 lines మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు లాగౌట్ అని ఉంది కదా, సో లాగౌట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది క్లియర్గా చెక్ చేసుకోండి. 3 lines మీద క్లిక్ చేసిన తర్వాత లాగౌట్ అని ఉంటుంది. లాగౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కలర్లో లాగౌట్ అని వస్తుంది, లాగౌట్ అయితే చేసేయండి. సో అర్థమైందిగా టోటల్గా ఇక్కడ నుంచి మీరు లాగౌట్ అయితే చేసేసారు. లాగౌట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి సెర్చ్లో ఇక్కడ సిద్రా బ్యాంక్ అని సెర్చ్ చేయండి. సిద్రా బ్యాంక్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ సిద్రా చైన్ అని యాప్ అయితే వస్తుంది. యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ మనం ఎలా రీలాగిన్ చేయాలి, ఎలా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో వన్స్ యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసాం కదా, సో ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యాప్ అనేది మీ మొబైల్లోనే ఉంటుంది. ఇంకా కంటిన్యూగా పై అప్లికేషన్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఈ యాప్ కూడా ఉంటుంది. మైనింగ్ అనేది డైలీ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే మైనింగ్ కనిపిస్తుంది, మైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో యాప్ అనేది ఓపెన్ చేయగానే లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ అని కనిపిస్తుంది కదా వైలెట్ కలర్లో, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో
పాస్వర్డ్ అనేది మన దగ్గర లేదు లాగిన్ చేయడానికి. సో ఈమెయిల్ మాత్రమే అయితే ఉంది. సో ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత కింద ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. మళ్ళీ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసిన తర్వాత కింద ఇక్కడ సక్సెస్ అనేది రావాలి. మనకు సక్సెస్ అని గ్రీన్ టిక్ మార్క్ పడిన తర్వాతనే మనము లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా, ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత గ్రీన్ టిక్ మార్క్ సక్సెస్ అని వచ్చిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ అని ఉంది కదా ఇక్కడ కింద, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది చెక్ చేసుకోండి. రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత 1 టైం పాస్వర్డ్ అనేది ఈమెయిల్కి వెళ్ళి ఉంటుంది. మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చారో ఆ ఈమెయిల్కి 1 టైం పాస్వర్డ్ అనేది వెళ్ళి ఉంటుంది. సో టోటల్ బ్యాక్ వచ్చి ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు స్పామ్ అని ఉంది కదా, స్పామ్లోకి అయితే వెళ్ళండి. స్పామ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ 1 టైం పాస్వర్డ్ అనేది వచ్చేసింది. సో అర్థమైందిగా, మెయిల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత స్పామ్లోకి అయితే వెళ్ళండి. స్పామ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ 1 టైం పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. కాపీ అయితే చేసుకోండి. నేను కాపీ అయితే చేసుకున్నా. సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సో 1 టైం పాస్వర్డ్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేసి సబ్మిట్ అని ఉంది కదా కింద, ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. మీకు గుర్తుండాలా ఒక పాస్వర్డ్ని క్రియేట్ అయితే చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఇలాంటి ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అయితే చేసి సెట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. యూజ్ పాస్వర్డ్ మీద కాకుండా ఇక్కడ క్రియేట్ మై పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. క్రియేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది అప్పుడు ఎంటర్ చేయండి. సో అర్థమైందిగా, నా పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు సో ఇక్కడ నా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. సెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీకు లోడింగ్ కంప్లీట్ అయ్యి సో మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. సో ప్రొఫైల్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా ఇక్కడ క్రియేట్ అయిపోయినట్టే. సో అర్థమైందిగా, మళ్ళీ ఇక్కడ లాగౌట్ మీద క్లిక్ చేయండి. సో లాగౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో సక్సెస్ఫుల్గా మీరు టోటల్గా ఫినిష్ చేయండి. లాగౌట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు బ్యాక్ అయితే వచ్చేసారు. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత టోటల్గా ఫినిష్ చేయండి. ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ సిద్రాజ్ చైన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సో లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ మీద క్లిక్ చేయండి. లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇందాక క్రియేట్ చేశారు కదా, సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సక్సెస్ అని రావాలి. అర్థమైందిగా, సక్సెస్ గ్రీన్ కలర్లో సక్సెస్ వచ్చిన తర్వాతనే లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ పేరు, మీ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. అలో యాక్సెస్ మీద క్లిక్ చేయండి. అలో యాక్సెస్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీకు ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అలో మీద క్లిక్ చేయగానే ఇక్కడ సో సక్సెస్ఫుల్గా మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఈజీగా రోజు 24 అవర్స్కి యాప్ అనేది ఓపెన్ చేయడం, మైనింగ్ అనేది చేస్తూ ఉండిపోవడం అంతే. సో ఇక్కడ నుంచి అకౌంట్ క్రియేట్ అయిపోయింది, పాస్వర్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మైనింగ్ అనేది చేస్తూ ఉండండి. కేవైసీ ఎప్పుడు చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా మీకు చెప్తాను. ఆ తర్వాత కాయిన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్ కట్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అర్థమైంది అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ అయితే చేశాను కదా. సిద్రాజ్ చైన్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా చూపించాను కదా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మిస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ యాప్ అనేది క్లియర్ అయితే చేయండి. క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ యాప్ మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ యాప్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో మళ్ళీ మీకు పాస్వర్డ్ అనేది ఈమెయిల్ ఐడి అయితే అడగదనమాట. ఇన్కేస్ అడిగినా కానీ పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయితే అవుతుంది. లేకపోతే సో లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మీకు అలో యాక్సెస్ అయితే కనిపిస్తుంది. మీ పేరు, యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. అలో యాక్సెస్ మీద క్లిక్ చేయగానే సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మైనింగ్ అనేది చేస్తూ వెళ్ళిపోండి. సో రోజు అలాగే. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయకుండా మర్చిపోవద్దు.